ఒకవారే పాండవుల పాలన అయ్యారే స్వర్గోయేలనా ధాన్యాలు పండెను దండగా రాసులు నిండును నిండుగా కన్నాలకు కొరవే వచ్చరా అన్నానికి లోటు లేదురా అన్నానికి లోటు లేదురా అన్నా మన పాండవులంటే అందరికీ కన్నుల పంటేరా ఒకవారే మనవల పాలన అయ్యారే స్వర్గోయేలన ఒకవారే మనవల పాలన ఆ పాండవుల యొక్క పరిపాలన అంత చక్కగా ఉందటండి. అయితే అటువంటి పాండవులలో మధ్యముడు ఎవరయ్యా సోదరా? బ్రహ్మానందమా? కాదు కాదు, అదిగో అట్టి పాండు కుమారుడు ఎందుకు అటుకుడు పాండవ మధ్యముడే నాయన్న బాహుబల సత్కుల సంపన్నుడు సాహసి అర్జునుడే నాయన అతనికి ఎన్ని విధముల తగినది అతని ధర్మ పత్ని. పత్ని ఏంటి? ఊరెత్తనం సోడెత్తనం బెండెత్తనం లాగా అర్జునుడు ఇల్లాలు. ఇల్లాలంటే ఆయన శ్రీమతి. శ్రీమతి అంటే ఆయన అర్ధాంగి. అర్ధంగి అంటే ఇంగ్లీష్ లో మిస్సెస్. మిస్సెస్ అంటే ఆయన వైఫ్. వైఫ్ అంటే ఆయన భార్య. భార్య అంటే ఈ తెల్లవారులు అంటే అంటే ఇంకేం చెప్తారు నువ్వు? ఓహో, అర్ధంగి అట్లకరా ఎల్లాలు విసునికరా శ్రీమతి చింతకూర కన్నా అచ్చు తెలుగులో ఆయన పెళ్ళం అని చెప్పొచ్చు కదా, మాకు అందరికీ అర్థమైపోతుంది. అంటే పెళ్ళం అని పిలుస్తారా? అంతే మరి. ఏమండి అసలు మనలో అన్నమాట అండి. ఓహో, ఇప్పుడు ఎవరింటికైనా మనం వెళ్ళామండి, అవును, తండ్రి ఇంట్లో ఉంటాడండి, కుర్రాడు గుమ్మంలో ఉన్నాడండి. ఆ కుర్రాడు మనం చూసి ఒరే నాయనా మీ నాన్నగారు ఉన్నారా అంటే ఎలా ఉంటుంది? ఒరే బాబు మీ అమ్మ ముగ్గురు ఉన్నారంటే ఎలా ఉంటుంది? అదే నోరు, అదే మాట. మనం మాట్లాడేటటువంటి పద్ధతిని బట్టి ఉంటుంది. ఏమండి ఒక్కొక్కరు మాట్లాడితే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. మరి ఒక్కొక్కరు మాట్లాడితే గిల్లేసినట్టు రక్కేసినట్టు ఉంటుంది. అందుచేత అందంగా మాట్లాడాలి. కనుక అయ్యా అతనికి ఎన్ని విధము తగినది అతని అన్నమాట. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. అంతేనా? ఆహా కాపురము సాటి వారి కాదర్శమాయనమ్మ సమకూర్చ వీరిన సృష్టికర్త బ్రహ్మ. అర్జునుడు యొక్క ఇల్లాలు సుభద్రమ్మ. ఆ సుభద్రమ్మ అర్జునులు కలిసి హాయిగా కాపురాన్ని చేసుకుంటూ ఉన్నారు.